వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒకప్పుడు బంగ్లాదేశ్ ను ఒంటి చేత్తో ఏలిన ఉక్కు మహిళ షేక్ హసీనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి పారిపోయి సరిగ్గా 2 ఏళ్లు పూర్తయింది. 2024 జులై ఉద్యమంలో విద్యార్థులు సైన్యం ఎదురు తిరగడంతో ఆమె ఇండియాలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ లో తారక్ రెహమాన్ నేతృత్వంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. హసీనాను ఇండియా నుంచి రప్పించి ఉరితీయాలి ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అంతా అయిపోయింది. హసీనా రాజకీయ జీవితం ముగిసిపోయింది అనుకుంటున్న టైంలో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఒక బిగ్ ట్విస్ట్, ఒక అనూహ్యమైన బ్రేకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. 2 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఢిల్లీలో నోరు విప్పిన షేక్ హసీనా డిసెంబర్ నెలలో తాను స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన రాగానే బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఎంతలా అంటే ఏ బిఎన్పి పార్టీ అయితే హసీనాను తరిమేసిందో అదే అధికార బిఎన్పి పార్టీకి చెందిన ఒక ఎంపీ షేక్ హసీనాపై షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. హసీనా గురించి ఆ ఎంపీ ఏం మాట్లాడారు? డిసెంబర్ లో హసీనా తిరిగి వెళితే బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. ఆగస్టు 5న ఢిల్లీలో జరిగిన ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియా కార్యక్రమంలో షేక్ హసీనా వర్చువల్ గా మాట్లాడారు. 2024లో దేశం విడిచి వచ్చిన తర్వాత ఆమె బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి. ఈ ప్రెస్ మీట్ లో ఆమె ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. నన్ను జైల్లో పెడతారో చంపేస్తారో నాకు అనవసరం. నేను ఖచ్చితంగా నా దేశానికి తిరిగి వెళ్తాను. నాకు ఎదురు చూస్తున్న లీగల్ ఛాలెంజెస్, ఉరిశిక్ష గురించి నాకు తెలుసు. కానీ ప్రస్తుతం నా దేశ ప్రజలకు భద్రత లేదు. వాళ్లకు నేను కావాలి అని ఆమె ఎమోషనల్ గా ప్రకటించారు. ఇదే ఏడాది డిసెంబర్ నెలలో అంటే 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం వార్షికోత్సవం జరిగే సమయంలో తాను ఢాకాలో అడుగు పెడతానని క్లారిటీ ఇచ్చారు. 2024లో తనను దించడానికి జరిగింది ఒక స్వచ్ఛంద విద్యార్థి ఉద్యమం కాదని, అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఒక కుట్ర అని ఆమె ఆరోపించారు. తాను దేశం విడిచిన తర్వాత బిఎన్పి ప్రభుత్వ హయాంలో 10,000 మందికి పైగా అవామీ లీగ్ కార్యకర్తలు, జర్నలిస్టులు, హిందువులను చంపేశారని హసీనా మండిపడ్డారు. హసీనా చేసిన ఈ ప్రకటన బంగ్లాదేశ్ లో చిచ్చు రేపుతుంది. అధికార బిఎన్పి పార్టీ నేతలు ఆమెపై ఫైర్ అవుతారు అని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. హసీనా ప్రెస్ మీట్ పెట్టిన మరుసటి రోజే అధికార బిఎన్పి పార్టీకి చెందిన సూనం గంజ్ 2 నియోజకవర్గ ఎంపీ నసీర్ ఉద్దీన్ చౌదరి ఒక భారీ బాంబు పేల్చారు. ఒక స్థానిక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, నిషేధించబడిన అవామీ లీగ్ పార్టీ మాకు శత్రువు కాదు, వాళ్ళు మాకు మిత్రువులు. 1971 విమోచన పోరాటంలో మేము వాళ్ళు కలిసే పనిచేశాం. భవిష్యత్తులో అవామీ లీగ్ పార్టీ మా బిఎన్పిలో విలీనం కావచ్చు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ బిఎన్పి పార్టీల మధ్య బద్ధ శత్రుత్వం నడుస్తుంది. ఒకరి అధికారంలో ఉంటే మరొకరిని జైల్లో పెడతారు. అలాంటి బద్ధ శత్రువులను చూసి ఒక అధికార పార్టీ ఎంపీ మిత్రులు అనడం, విలీనం గురించి మాట్లాడటం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద భూకంపమే సృష్టిస్తుంది. ఒక రకంగా ఇది షేక్ హసీనా శిబిరానికి ఒక బిగ్ సర్ప్రైజ్. అయితే ఎంపీ నసీర్ ఉద్దీన్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు బిఎన్పి పార్టీ అధికారిక స్టాండ్ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఆయన ఆ కామెంట్స్ చేసిన కొద్ది గంటల్లోనే బిఎన్పి సీనియర్ నేతలు, ప్రధాని సలహాదారు తీవ్రంగా స్పందించారు. బిఎన్పి సీనియర్ జాయింట్ సెక్రటరీ జనరల్ రాహుల్ కబీర్ రిజ్వీ మాట్లాడుతూ, హసీనా ప్రెస్ మీట్ ఒక డ్రామా అని, ఇండియా కావాలనే జులై ఉద్యమ అమరవీరులను అవమానించడానికి ఆమెకు ఈ అవకాశం ఇచ్చిందని మండిపడ్డారు. మరి ఎంపీ నజీర్ ఉద్దీన్ ఎందుకు అలా మాట్లాడారు? దీని వెనుక 2 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, ప్రస్తుతం బంగ్లాదేశ్ లో బిఎన్పి ప్రభుత్వానికి, విద్యార్థి సంఘాలకు, జాతీయ పార్టీ లాంటి ఇతర శక్తులకు మధ్య పవర్ స్ట్రగుల్ నడుస్తూ ఉంటుంది. ఈ గందరగోళం మధ్య ఒకప్పటి తమ పాత పొలిటికల్ బేస్ ను వాడుకొని అవామీ లీగ్ సానుభూతి పరుల ఓట్లను కొల్లగొట్టాలన్నది కొందరు బిఎన్పి నేతల ప్లాన్ కావచ్చు. రెండవది, పార్టీలో తారిక్ రెహమాన్ నాయకత్వాన్ని వ్యతిరేకించే వర్గం. హసీనా వస్తే మళ్లీ పాత రాజకీయ సమీకరణాలు మారతాయనే ఆశతో ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉండవచ్చు. ఏదేమైనా డిసెంబర్ నెల బంగ్లాదేశ్ కు అత్యంత కీలకం కాబోతుంది. షేక్ హసీనా మీద బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఇప్పటికే గైహాజరులో ఉరిశిక్ష విధించింది. ఆమె అడుగు పెడితే ఖచ్చితంగా అరెస్టు చేస్తారు.
లేదా దేశంలో మళ్ళీ సివిల్ వార్ లాంటి పరిస్థితులు రావచ్చు. మరోవైపు ఇండియా భూభాగం మీద నుంచి హసీనా పొలిటికల్ కామెంట్స్ చేయడం తమ సార్వభౌమాధికారానికి ముప్పు అని బంగ్లాదేశ్ విభాగం శాఖ అధికారికంగా ఇండియాను విమర్శించింది. ఇది ఇరు దేశాల దౌత్య సంబంధాలను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఒక ఎంపీ మిత్రులు అన్నంత మాత్రాన అవామీ లీగ్ పై ఉన్న బ్యాన్ తీసివేస్తారా? హసీనా నిజంగానే డిసెంబర్లో ఆ సాహసం చేస్తుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.